సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. శరణాగతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం, యూజువల్గా గుళ్ళకెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి, మనందరికీ తెలుసు. కానీ ప్రత్యేకంగా కార్తీక మాసం టైంలో కొన్ని పుణ్యమైన క్షేత్రాలను దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంటారు కొంతమంది. పంచారామాలని విజిట్ చేయడం దగ్గర నుంచి ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళకి నమ్మకం ఉన్నటువంటి ఆ గుళ్ళకెళ్ళి ప్రత్యేకంగా కార్తీక మాసంలో దర్శనం చేసుకొని వస్తారు. సో ఈ క్షేత్ర దర్శనం దేనికి ప్రసిద్ధి? క్షేత్ర దర్శనం అసలు ఎందుకు చేసుకోవాలి? ఒకే రోజు వీలైతే అన్ని గుళ్ళని చుట్టొస్తే కూడా బోలెడంత పుణ్యం అని పెద్దలు ఎందుకు చెప్తారు? ఇదే అంశం గురించి మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసి గారు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మీరు అన్ని పంచారామాలు, అన్ని క్షేత్రాలని దర్శనం అయిపోయి ఉంటుందిగా ఈ పాటికి. ఒకసారి కాదు, వేల సార్లు చేసేసుకొని ఉంటారుగా మీరు. అంటే ఈ సంప్రదాయంలోకి రాక మునుపు అవి దర్శించుకున్నాను. సంప్రదాయంలోకి వచ్చిన తర్వాత మా సంప్రదాయంలో కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, వాటిటన్నిటిని కూడా సేవించడం జరిగింది. కార్తీక మాసంలో విశేషించి ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళి సేవించుకుంటాం భగవంతుణ్ణి. ఇంట్లో పూజ చేసుకున్నా, ఇంట్లో దీపారాధన చేసిన 2 పూట్ల, ఇంకా ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా భగవంతుని దర్శించి అక్కడ కూడా దీపారాధన చేసి రావటం అనేది మనం విశేషంగా చూస్తూ ఉంటాం. ఇక శైవులైతే శివాలయాలకు వెళ్తారు, వైష్ణవులైతే విష్ణువాలయాలకు వెళ్తారు. ఇప్పుడు కార్తీక మాసం శివకేశులు ఇరువురికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి శైవ క్షేత్రాలకు వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్లోనే 5 ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి. శివలింగం 5 ముక్కలుగా ఆ 5 చోట్ల పడిందని, వాటిని ప్రతిష్ఠ చేశారని ఒక ఐతిహ్యం శివపురాణం ప్రకారంగా మనకి చెప్తారు పెద్దలు. అందులో ఏమిటంటే ద్రాక్షారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం, అమరారామం అని మనకు అమరావతి ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి క్షేత్రం. ఇలా ఈ 5 ఆరామాలు కూడా పంచారామాలుగా పిలువబడతాయి. వీటన్నిటిని ఒకటే రోజున ఉదయాన్నే ఎలాగో తెల్లవారుజామునే 3-4 గంటల వేళప్పుడు లేచి తలార స్నానం చేసి ఆలయానికి వెళ్ళి, మనం ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటాం. అదే పనిలో పనిగా అందరూ అనుకొని కూడి చక్కగా భక్తులందరూ కలిసి ఒక బస్ వేసుకోనో ఒక వ్యాన్ వేసుకోనో వాళ్ళ అవకాశాన్ని బట్టి అందరూ కలిసి వెళ్ళి క్షేత్రాలను దర్శించుకొని రావడం మనం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు పంచారామాలతో పాటు ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా చెప్తారు. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళాంచ, ఓంకారత్వ మమలేశ్వరం, పర్లాం వైద్యనాథంచ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే. ఇలా హిమాలయతు కేదారం, కృష్ణేశంత విశాలకే అని మనకి 12 చోట్ల మొత్తం భారతదేశంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవును. ఈ 12 జ్యోతిర్లింగాలను కూడా అన్ని ఒకే రోజులో మనమేం అస్సలు అవ్వదు. కార్తీక మాసంలో విశేషించి యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదు ఇంట్లో ఆరాధన చేసుకోవాలి, కోవిలకు వెళ్ళి మనం అక్కడ స్వామిని సేవించుకోవాలనుకునేటువంటి వాళ్ళు విశేషమైన రోజుల్లో వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని జ్యోతిర్లింగాలను సేవించుకొని రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా ఆ శైవ క్షేత్రాలకు వెళుతూ ఉంటారు. ఇక వైష్ణవ సంప్రదాయానికి వచ్చినట్లయితే మాకు మొత్తం 106 దివ్య దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. దివ్య దేశాలు అంటారా అమ్మ? దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అంటారు. దివ్య క్షేత్రాలు, దివ్యమైనటువంటి స్థలాలు. ఎందుకంటే భగవంతుడే ప్రీతికరంగా, ఇష్టంగా, ఆదరంతో వచ్చి వేంచేసిన క్షేత్రాలు. అదేంటండి, ఆ దివ్య క్షేత్రాల్లోనే ఉన్నారా? మన సందులో ఉన్నటువంటి ఆలయంలో లేరా, రామాలయంలో లేరా, కృష్ణాలయంలో లేరా అంటే అక్కడ ఉంటారు. ఈ దివ్య దేశాల్లో ప్రేమతో, ఆదరంతో ఎందుకు ఉంటారంటే ఆ క్షేత్రాలన్నీ ఆళ్వార్లు బంగ్లాశాసనం చేశారు. ఆళ్వార్లు 12 మంది ఉన్నారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. వీళ్ళందరూ కూడా ఈ దివ్య దేశాలన్నిటికీ వెళ్ళి అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి పెరుమాళని పాడారు. అంటే ఆ పెరుమాళ వైభవాన్ని పాటల రూపంలో కీర్తించారు. ఈ పాటలనే పాసురాలు అంటారు. ఇవన్నీ కూడా ద్రవిడంలో ఉంటాయి. ఈ పాటలతోటి అక్కడ పెరుమాళని కీర్తించి తద్వారా భగవంతుని ముఖోల్లాసం అయింది. వారి యొక్క ఆయుధాలు అంటే భగవంతుని యొక్క ఆయుధాలు, ఆభరణాలు ఇత్యాదియే అంశాలుగా ఈ భూమి మీద ఆళ్వార్ల రూపంలో అవతరించారు. వీళ్ళందరినీ అవతరింపజేసింది స్వామియే. వీళ్ళ చేత తన వైభవాన్ని పాడించింది ఆయనే. వీళ్ళు పాడింది కూడా ఆయన తప్ప ఇంకెవరిని పాడాల. ఇప్పుడు వేదం ఉందనుకోండి, వేదంలో కొన్ని వేద వాక్యాలు ఎలా అంటే ఎవరిని గురించి స్తోత్రం చేస్తాయో వారే గొప్ప అన్నట్లు చెప్తాయి వేదవాక్యాలు.
ఉదాహరణకి వేదంలో అందరి దేవతల ప్రస్తావన వచ్చింది. Hmm. శివుడిని గురించి చెప్పేటప్పుడు శివుడే గొప్పవాడు, బ్రహ్మ గురించి చెప్పేటప్పుడు బ్రహ్మయే పరుడు, ఇక శ్రీమన్నారాయణమూర్తిని గురించి చెప్పేటప్పుడు ఈయనే పరాత్పరుడు. ఇలా చెప్పటం మనం చూస్తూ ఉంటాం. వీటికి లోతైన అర్థాలు, అసలైన అంతరార్థాలు, నిగూఢార్థాలు మనం పెద్దల ద్వారా తెలుసుకోవాలి. అయితే తేట తెల్లం అవ్వదు, చదవగానే తెలియదు. అలా వేదము చెప్పలేకపోయింది, పురాణాలు చెప్పలేకపోయినాయి, ఇతిహాసాలు చెప్పలేకపోయినాయి. పురాణాలు కూడా అండి వేదవ్యాస భగవానుడే అనుగ్రహించినప్పటికీ అష్టాదశ పురాణాలని 18 పురాణాలు ఉన్నాయి మొత్తం మనకి. 18 అనుగ్రహించింది వేదవ్యాసుడే. కానీ ఆయన ఈ భూమి మీద ఉండగా ఈ ప్రకృతిలో మనం అనుకున్నాం సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉంటాయి. వారిలో ప్రకృతిలో సత్వగుణం బాగా ఉధృతంగా ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానమైనటువంటి పురాణాలను అనుగ్రహించారు. రజోగుణం బాగా ఉన్నప్పుడు రజోగుణ ప్రధానమైన పురాణాలను అనుగ్రహించారు. తమోగుణం ఉన్నప్పుడు తమోగుణ ప్రధానమైన పురాణాలను అనుగ్రహించారు. వెరసి ఈ 18 పురాణాలు కూడా 6, 6, 6, 6 3 18. ఒక 6 సత్వగుణానికి సంబంధించినవి, ఒక 6 తమోగుణం, ఒక 6 రజోగుణానికి సంబంధించినవి. ఇలా అనుగ్రహించినటువంటి ఈ పురాణాలలో ఆయా గుణం ప్రధానంగా వారిలో ఉన్నప్పుడు ఆ ప్రధానమైనటువంటి దేవుణ్ణి వారు ప్రధానంగా కీర్తించడం జరిగింది. సత్వగుణ ప్రధానమైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు. సత్వగుణ ప్రధానమైనటువంటి పురాణాలలో ఆయనే గొప్పవాడని చూపిస్తారు. ఓకే. అలాగే లింగ పురాణం, ఇవి కూడా పురాణాలే. దాంట్లో రుద్రుడే ప్రధానంగా అని చెప్తారు. ఇలా పురాణాలు అదే గుణానికి సంబంధించి లింగ పురాణం చెప్పబడుతుంది. తామస గుణం, తామస గుణానికి సంబంధించింది లింగ పురాణం. రజోగుణానికి సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయి. ఇలా బ్రహ్మవైవర్త పురాణం ఇటువంటివి. ఇలా ఒక్కొక్క పురాణం ఒక్కొక్క గుణానికి ప్రధానంగా ఆ ఆదిదేవతల గురించి కీర్తిస్తాయి. వెరసి పురాణాలు క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకి పరిపూర్ణ పారదర్శకత్వంతో ఈయనే భగవంతుడు, పరాత్పరుడు అని మనకి పురాణాలు చెప్పలేకపోయినాయి, ఇతిహాసాలు చెప్పలేకపోయినాయి, వేదాలు చెప్పలేకపోయినాయి. అటువంటి వారెవరూ చెప్పలేకపోయిన దాన్ని ఆళ్వార్లు భగవంతుడే వారికి అజ్ఞాన రహిత భగవంతుడే అజ్ఞానమే మాత్రం అంటనటువంటి భక్తిగా పరిణమించేటువంటి దివ్యమైన జ్ఞానాన్ని తన నిర్హేతుక కృప కారణంగా ఈ ఆళ్వార్లకు ప్రసాదించాడు. అందుచేత ఆళ్వార్లు ఆయన వైభవాన్ని అద్భుతంగా కీర్తన చేశారు. విశేషం ఏమిటో తెలుసా దీప్తి గారు? ఈ ఆళ్వార్లు అందించినటువంటి పాటలలో వేరే ఏ ప్రస్తావన ఉండదు, కేవలం భగవంతుడు, ఆయన గుణవైభవము, ఆయన వైభవము, ఆయన వేంచేసి ఉన్న క్షేత్రాల వైభవం మాత్రమే ఉంటుంది. అటువంటి ఈ పాసురాలతోటి అంటే పాటలతోటి ఆయా క్షేత్రాలకు వెళ్ళి ఆళ్వార్లు స్వామి బాగుండాలి అని మంగళాశాసనం చేశారు, మంగళాన్ని ఆశాసనం చేశారు, భగవంతుడు బాగుండాలని కోరుకున్నారు. ఇప్పుడు మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆళ్వార్లు పాడిన ఆ పాటలను ఆయా క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవటం మాత్రమే కాదు, వెళ్ళామా, చూసామా, వచ్చామా, ఇది మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఆ ఆళ్వార్లు పాటలు కూడా అక్కడ విన్నపం చేసి వస్తారు భగవంతుడికి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వెళ్ళి చూసి వచ్చిన దానికన్నా ఈ పాటలతో ఆ స్వామిని కీర్తిస్తే ఆయన ముఖం ఉల్లాసం అవుతుంది. మనం స్పష్టంగా చూడొచ్చండి. వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటే ఒక రకంగా దర్శనం అవుతుంది. ఈ పాటలు పాడిన తర్వాత భగవంతుడి ముఖం మరింత తేజోమయంగా మారుతుంది. మనకు అనిపిస్తుంది అట్లా నిండు భక్తితో విశ్వాసంతో అక్కడ కూర్చొని మనం దర్శనం చేసుకుంటే తప్పకుండా ఆ వ్యత్యాసం కూడా కనబడుతుంది. అద్భుతం. అసలు మనం ఎక్కడ దాకా ఎందుకంటే ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నామో నిండు మనసుతో భక్తితో ఆరాధన చేసేటప్పుడు స్వామి నీకు ఈ పూజ నచ్చిందా, ఈ అలంకారం నచ్చిందా, నువ్వు సంప్రీతుడు అయ్యావా అంటూ ప్రశ్నించి చూడండి. స్వామి పుష్పాన్ని కింద పడవేయటమో ఏదో ఒక రూపేణ మనకి దాని యొక్క ఆన్సర్ మాట్లాడుతున్నట్లుగా మనకు వచ్చేసింది. అర్చామూర్తిగా ఉన్న స్వామి మాట్లాడకూడదు అనేటువంటి ఆగమ నియమం ఉంది కాబట్టి ఆయన మాట్లాడలేదు, కానీ ఆయన ఏదో ఒక రకంగా మనకి ఆ యొక్క రిజల్ట్ మాత్రం చూపిస్తారు, సమాధానం చెప్తాడు మనకి. మనం మనసుతో చూడాలి గాని భగవంతుడు నవ్వుతున్నట్లుగా, ఆయన ప్రసన్నంగా ఉన్నట్లుగా మనం వెళ్ళగానే ఒక రకంగా దర్శనం అవుతుంది. మనం అందరం ఆయన కీర్తించిన తర్వాత, ఈ పాటలు పాడిన తర్వాత, ఆళ్వార్ల పాసురాలు విన్నపం చేశాక ఆయన ముఖం మరింత వెలిగిపోతున్నట్లుగా దర్శనం అవుతుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది ఆ విశ్వాసం ఉంచి మనం దర్శనం చేస్తే. అటువంటి ఎలా స్వామే స్వయంగా ప్రీతితో వేంచేసి ఉన్న దివ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవటం, ఇటువంటి పుణ్య తిథులలో, మాసాలలో, విశేషమైనటువంటి పర్వదినాలలో
వెళ్ళి సేవించుకోవటం మరీ విశేషం కదండి. ఊరికనే చెప్పరు మన పెద్దవాళ్ళు. ఏదైనా సరే దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. అది తెలుసుకొని దాన్ని మనం ఆచరిస్తే మనకే మంచిదది. అందుకనే విషయం తెలుసుకొని వెళ్ళి సేవించాలి. అది. అది కూడా అండి, ఒక్కొక్క క్షేత్రంలో స్వామి కూర్చుని ఉంటాడు. ఒక్కొక్క క్షేత్రంలో స్వామి పవళించి ఉంటాడు. శ్రీరంగం తీసుకున్నాం అనుకోండి, పవళించి ఉంటాడు. అది దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్య దేశం. మొత్తం ఈ భూమి మీద 106 మాత్రం ఉన్నాయి. అసలు మొత్తంగా 108 దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అంటారు. భగవంతుణ్ణి ఆళ్వార్లు పాటలు పాడినటువంటి క్షేత్రాలు అన్నమాట ఇవన్నీ కూడాను. ఈ 108లో 2, 107, 108 క్షీరాబ్ది పాలకడలి అంటారు. అలాగే వైకుంఠం. ఇవి 2 శరీరం పడిపోయిన తర్వాత భగవంతుడి నిర్హేతుక కృప ఉంటే అప్పుడు ఈ జీవుడు ఆ స్వామిని చేరుకోగలుగుతాడు. అప్పుడు ఆ 2 సేవించుకోగలుగుతారు. ఈ 106 మాత్రం భూమి మీద ఉంటాయి. ఈ 106లో మీరెన్ని చూసుకునే భాగ్యం కలిగింది మీకు? మొత్తం ఒకసారి అయిపోయింది. 106 అయిపోయాయా? 106 అమ్మ 3 సార్లు బాబోయ్! సేవిస్తున్నాం ఇప్పుడు. అమ్మ బాబోయ్! మొదటిసారి 106 అయిపోయింది. అంటే ప్రపంచం అంతా తిరిగేశారు మీరు ఈ ఆ. దివ్య క్షేత్రాల దర్శనార్థం. 106 విదేశాలు కూడా ఈ పాటలు విన్నపం చేస్తూ వెళ్ళాం గోష్ఠిగా. ఒక్కళ్ళం వెళ్ళటం కాదండి, గోష్ఠిగా వెళ్ళటం మరొక విశేషం తెలిసిన. మేబీ ఆ 106 దివ్య క్షేత్రాలు చూసిన వాళ్ళని చూసినా కూడా బోలెడంత పుణ్యం వస్తుందేమో. చూసిన వాళ్ళని చూడటము, తాకడము, భాగవత స్పర్శ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అదే అదే విధంగా మరొకటి విశేషం ఏమిటంటే, ఈ 106లో 105 భారతదేశంలో ఉన్నాయి. 1 నేపాల్లో ఉంది. ముక్తినాథ్ అంటారు, ముక్తిపద క్షేత్రంగా చెప్తారు. ఈ 106లో శ్రీరంగం మొట్టమొదటిది. కాంచీపురం మీ అందరికి తెలిసిందే కదా, కంచి అనగానే పట్టు చీరలకు ప్రసిద్ధి. కాబట్టి కాంచీపురం చాలా మందికి తెలుస్తుంది, సంప్రదాయంలో ఉన్నా లేకపోయినా. తిరుమల, అది కూడా ఒక దివ్య దేశం. అందరూ దాదాపుగా దర్శించుకున్నటువంటి క్షేత్రం తిరుమల శ్రీనివాసుడు. ఇవన్నీ కూడా దివ్య దేశాలు. ఇప్పుడు తిరుమలలో చూసామనుకోండి, స్వామి నిలబడి సేవ సాయిస్తూ ఉంటారు, నిలబడి దర్శనమిస్తూ ఉంటారు. శ్రీరంగంలో పవళించి సైన అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే షోలింగర్ అని యోగ నరసింహస్వామి వేయించేసి ఉంటారు, కూర్చున్న అలంకారంలో దర్శనమిస్తారు. అది కూడా ఒక దివ్య దేశమే, తిరుమలకు దగ్గరే ఉంటుంది. 1305 మెట్లతో ఉంటుంది. ఇలా ఒక్కొక్క చోట నిలబడి కూర్చొని పవళించి రకరకాల తీరుల్లో స్వామి దర్శనమిస్తారు. స్వామి సాధారణంగా చక్రం అంటే ఇలా ఉంటుంది, శంఖం అంటే ఒక శ్రీహస్తంలో. సాధారణంగా కుడి శ్రీహస్తంలో చక్రం ఉంటుంది, ఎడమ శ్రీహస్తంలో శంఖం ఉంటుంది. కొన్ని దివ్య దేశాల్లో తారుమారుగా ఉంటాయి. కొన్ని దివ్య దేశాల్లో చక్రం ఇలా ఉండడానికి బదులుగా ప్రయోగ చక్రంతో ఇలా వేయించేసి ఉంటారు. అంటే రెడీ టు ఫైట్ అన్నట్లు. ఆశ్రితుల శత్రువు నిరసన చేయటానికి సిద్ధంగా ప్రయోగ చక్రంతో ఇలా ఉంటారు స్వామి. ఇలా ఉండరు, చక్రాన్ని ధరించి ఇలా ఉంటారు. ఇలా ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు తెలుసుకొని వెళ్ళాలి. ఏదో వెళ్ళామా చూసామా వచ్చామా అంటే కుదరదు. ఆ క్షేత్ర విశేషం ఏమిటి, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క పురాణం ఉంటుంది. ఆ క్షేత్ర పురాణం తెలుసుకోవాలి, విశేషం తెలుసుకోవాలి. అక్కడ పెరుమాళ్లలో అన్ని గుణాలు ఉన్నా విశేషించి ఒక గుణం బాగా ప్రకాశిస్తుంది. ఆ గుణం ఏమిటి, ఆళ్వార్లు ఏ గుణాన్ని గురించి కీర్తించారు? ఇప్పుడు వాత్సల్యం, స్వామిత్వం, మీకంటే బాగా ఎవరు చెప్పలేరేమో, ఎందుకంటే 106 దివ్య క్షేత్రాలని మీరు చూసొచ్చారు కాబట్టి. మనం ఒకసారి మాట్లాడుకుందాం హాయిగా చక్కగా ఈ దివ్య క్షేత్రాల గురించి. ఈ దివ్య క్షేత్రాల సేవ అంటే సేవించటం, దర్శించటం ఎంత ఫలప్రదమైనది అనేది కూడా ఒక్కొక్క క్షేత్రం దర్శిస్తే ఒక్కొక్క విశేషం ఉంది. ఇప్పుడు వివాహం కావాలంటే ఒక క్షేత్రానికి వెళ్ళాలి. భూమికి సంబంధించినటువంటి తగాదాలు ఇత్యాదితో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు, భూ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక క్షేత్ర దర్శనం. మహాబలిపురం, తిరుక్కడల్ మల్లై అంటారు, స్థలసేన పెరుమాళ్ళు అంటారు, అక్కడ వేయించేసి ఉంది. అది వెళితే చాలా విశేషమైనటువంటి ఫలితం. ఇలా తిరువిడవిందయ్య వెళితే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి అవుతుంది. అంటే వివాహం అనేక రకాల ఆటంకాల కారణంగా లేట్ అవుతూ ఉన్నదనుకోండి, ఆలస్యమయ్యే వాళ్ళకి చక్కగా వివాహం అవుతుంది. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక విశేషం ఉంది. వాటన్నిటి గురించి నిదానంగా లీజర్ గా వేరే ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకుందాం. అసలు క్షేత్ర దర్శనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకున్నాం. సో మీరు ఈసారి ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు క్షేత్ర దర్శనాలు అయితే అది మరీ మంచిది, బట్ కాకపోయినా కూడా ఎందుకు వెళ్తున్నాం ఆ గుడికి వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, ఆ దేవుడి తత్వం ఏంటి, మీరు ఇందాక చెప్పినట్లు గుణం ఏంటి తెలుసుకొని వెళ్తే ఇంకా మంచిది. ధన్యవాదాలమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.